మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూన్ నుంచి డిసెంబర్ వరకు తులారాశి వాళ్ళకి మరి 2026 రెండో భాగం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి శుభవార్తలు మైనస్ పాయింట్లు ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారికి అంటే కొన్ని మాసాలు, ఒక్కొక్క రాశి వారికి కొన్ని మాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో తులారాశి వారికి, కన్యారాశి వారికి జూన్ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఒక్కొక్కరికి రాశి ఉంటుంది. ఇప్పుడు సింహరాశి ఉందనుకోండి, ఆగస్టు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రతి రాశికి కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు అదృష్టమా దురదృష్టమా సూచిస్తూ ఉంటుంది. మన యొక్క దశలు అంతర్దశలు మారినప్పుడు, అప్పుడు కూడా మనకి దశలు మారినప్పుడు అది అదృష్టమా దురదృష్టమా సూచిస్తుంది. అలానే తులారాశి, ఈ తులారాశి వారికి శుక్రుని దశ కానీ, లేదా ఈ యొక్క రవి దశ కానీ, బుధుని దశ కానీ, లేదా గురువు దశ కానీ ఉన్నప్పుడు చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. కేతువు కానీ, రాహువు కానీ, శని కానీ ఈ దశలు ఉన్నప్పుడు మధ్యస్థగా ఇంకా కొంచెం దీనగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకెళ్ళిపోవడం, ఇవి దశలు. కానీ ఇప్పుడు కొన్ని గ్రహాల మార్పుడు జూన్ 2వ తారీఖున మారేటువంటి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఈ యొక్క గురు భగవానుడు మారుతున్నారు. ఈ మారే తరుణంలో గురువుతో పాటు శుక్రుడు మారుతున్నారు. ఈ మారే తరుణంలో ఈ యొక్క తులారాశి వారికి వీరు ఉండేటువంటి లక్షణాలకి ఏంటంటే మంచితనము, మానవత్వము, అందరిని ఆకట్టుకునే తత్వము, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణము వీరి దగ్గర లేకపోయినా సరే మాట తప్పకుండా ఆ సహాయం చేస్తారు. వీరికి వచ్చిన అవకాశాలన్నీ అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, భార్య బిడ్డలకి, పెద్దవారికి, పేరెంట్స్కి, తెలిసిన వారికి అందరికీ వీరికి వచ్చిన ఆ అవకాశాలన్నీ వాళ్ళకి అందిపుస్తారు. వీరు ఎక్కడైనా మంచి స్థానంలో ఉన్నారనుకోండి, నా కింద స్థానమో నా పక్క స్థానమో ఖాళీ అయినప్పుడు నా వాళ్ళు ఎవరున్నారు, నా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని తీసుకొచ్చి భర్తీ చేయాలి అనుకునే వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఈ వ్యక్తిత్వం ఏంటంటే చాలా తక్కువ మందికి ఉండింది. ఒక సమస్యలు మనం చేస్తున్నామంటే ఎవరైనా ఏమనుకుంటారు, నాకు తెలిసిన వాళ్ళని తీసుకురావాలని అనుకోరు. తెలియని వాళ్ళని తీసుకొచ్చుకుంటే నాకు ఇబ్బంది లేదు, నేను వాళ్ళని డిమాండ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. కానీ తులారాశి వాళ్ళు అనుకోరు. మన వాళ్ళు ఎవరున్నారు, మన సర్కిల్ ఎవరుంది, ముందు మన వాళ్ళు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పరిసరాలు బాగుండాలని చెప్పేసి అనే తపనతో వారికి వచ్చినటువంటి అవకాశం ప్రతి ఒక్కటి కూడా 10 మందితో పంచుకుంటారు. అది వారు చేసినటువంటి తప్పు. ఎందుకంటే వారి దగ్గర లేకపోయినా పంచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి తత్వంలో వారికి బాగా కలిసి వస్తే ఎలా ఉంటుందండి, బీభత్సంగా ఉంటుంది. అలానే 10వ స్థానంలోకి ఈ గురువు శుక్రులు రావడం అనేది గొప్ప విశేషం. అయితే ఈ జూన్ 2వ తారీఖున మారేటువంటి కర్కాటక రాశిలోకి మారేటువంటి గురువుతో పాటు శుక్రుడు, ఆ శుక్రుడితో పాటు జూన్ 14వ తారీఖు తర్వాత రవి కూడా మారుతూ వస్తూ ఉంటారు. అయితే ఈ తరుణంలో ఈ యొక్క తులారాశి వారికి ఎవరికైనా సరే 18 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల లోపు శుక్రుడి దశ ఒకటి మొదలైంది వీరికి. రెండోది తులారాశి వారికి, రెండోది గురు దశ మొదలైంది కొంతమందిలో రాహు దశ మొదలైంది. రాహు దశ మొదలైన వారికి మధ్యస్థగాను, శుక్రు గురువు దశ మొదలైన వారికి, రవి దశ మొదలైన వారికి అయితే అద్భుతంగాను ఉంటుంది. అలాంటి సహాయ సత్కారాలు చేసేటువంటి వారికి గుణము చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి యుగోతత్వం ఉండదు, జాలితత్వం ఉంటుంది. కాబట్టి వీరికి ఏదైనా మంచి జరిగింది అనుకోండి, వీరు కూడా మంచి ఆస్తిలో జమీందారియో లేకపోతే ఇంకోళ్ళ సహాయం చేసేటువంటి డబ్బో ఏదైనా వీరి దగ్గర పరపతో ఉందనుకోండి, ఖచ్చితంగా ఎదురువారు సహాయం చేస్తూ ఉంటారు వీరు. కాబట్టి వీరికి మంచి జరగాలని మనం అందరం కోరుకుంటూ ఈ తులారాశి వారికి ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరంలో జరగబోయేటువంటి విశేషాలు ఏంటంటే కనుక, ఈ గురు సంచారం వలన, గురు సంచారం సింహరాశిలో, ఈ కర్కాటక రాశిలో గురు సంచారం అక్టోబర్ 30 వరకు ఉండి అక్టోబర్ 37వ తారీఖు నుంచి సింహరాశిలో 3 మాసాలు సంచరిస్తూ ఉంటారు. ఈ సంచరించే తరుణంలో ఏ మాసంలో వీరికి ఏం జరగబోతుంది, మంచా శుభమా అనే దానికి ఒకసారి మనం గ్రహించినట్టయితే కనుక 2వ తారీఖు జూన్ మాసంలో మారగానే గురువు శుక్రులు వీరిద్దరి వలన ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, ఎంత వయసు వచ్చిన పెళ్లి కాని వారు తులారాశి ఎవరైతే ఉన్నారో, ఏ వయసులో కావాల్సిన ముచ్చట ఆ వయసులో కావాలి. కానీ పెళ్లిళ్ళు అవ్వకుండా అంటే ఇప్పటివరకు పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి యోగ్యత ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వీరు పెళ్లి యోగ్యత ఉందన్నారు కదా అని చెప్పేసి అని మన ఇంటికి వచ్చి చేసుకోరు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి యోగ్యత ఉంటుంది. అది జూన్లో ఉండకపోయినా జూన్ మాసంలో మన అబ్బాయి మన అమ్మాయి అని అనిపించుకునే దానికి ఉంటుంది. నవంబర్ మాసంలో పెళ్ళి అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కూడా లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. లవ్ మ్యారేజ్ సక్సెస్ మామూలుగా అవ్వదు, కానీ వీరి దాంట్లో లవ్ కూడా సక్సెస్ ఉందండి. ఇది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే లవ్ సక్సెస్ ఉండదు, కానీ వీరి దాంట్లో లవ్ సక్సెస్ ఉంది. అలానే జూలై మాసంలో ఎవరైనా సరే విదేశీయానం ప్రయత్నం చేస్తుంటే ఇక వారు అదృష్టవంతులే. ఏమి లేకున్నా రెడ్ కర్చీఫ్ వేసుకుని వెళ్ళిపోవచ్చు.
సీట్లో లెక్క చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆఫర్లు, అవకాశాలు మరలా వీరికి వస్తాయి. 19 సంవత్సరాల తర్వాత మారేటువంటి గ్రహస్థితుల ప్రకారంగా జూలై మాసంలో మళ్ళీ వీరికి విదేశీయానం, అక్కడ పోయి వాళ్ళు స్థిరస్థాయిగా అక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది మాత్రం అస్సలు చేదార్చుకోకూడదు తులారాశి వారు. మరొకటి ఆగస్టు మాసం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఆగస్టు మాసంలో అన్నదమ్ముల మధ్యన గొడవ కానివ్వండి, అలానే భార్య బిడ్డల మధ్యన గొడవ కానివ్వండి, విడిదేసి విడిపోని, కోర్టు వ్యవహారాలని చుట్టెదురైని, అలానే విడాకులు తీసుకొని ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా వీరు బయటపడేదానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆగస్టులో మనకి ఏదైనా గొడవలున్నా, అన్నదమ్ముల మధ్య గొడవలున్నా, వీళ్ళమాలున్నా, లేకపోతే ఆస్తగాదాలున్నా, వేరే వాళ్ళతో కోర్టు వ్యవహారాలు ఉన్నా, భార్య భర్తల మధ్యన విడాకులు ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తులారాశి వారికి వెళ్ళి పాజిటివిటీ ఉంటుంది. ఇది మాత్రం చూసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ మాసం, ఈ సెప్టెంబర్ మాసంలో ఆరోగ్యంగా సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉందో, ఈ సెప్టెంబర్లో ఆరోగ్యం సంబంధించి కానీ ప్రకృతి వైద్యం చేయించుకుంటే ఖచ్చితంగా ఎలాంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు, రోగాలు, నొప్పులు అన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో కనుక ఈ సెప్టెంబర్ మాసంలో చేసేటువంటి ప్రతి వైద్య పరీక్ష కూడా విఫలీకృతం అవుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. తర్వాత అక్టోబర్ మాసం, ఇది వీరికి నిలదొక్కునేటువంటి మాసం. వ్యాపారం చేయాలి, నేను వృద్ధిలోకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న మాత్రమే, ఆల్రెడీ పెళ్ళైన వారికి సరిపోదు, ఒక్కసారి కూడా పెళ్లి కావాలనుకున్న మనం పెళ్లి చేసుకోవచ్చు. అలానే వ్యాపార వృద్ధి చేసుకునే వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక గోల్డ్, సిల్వర్, ఫ్యాషన్ డిజైనర్, బోటిక్, ఫ్యాన్సీ షాప్స్, పచారీ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్, అలానే కాస్మెటిక్ షాప్స్, ఇలాంటి ఎవరైనా వస్త్ర దుకాణాలు, ఇలాంటి ఎవరైనా పెట్టాలి, ఇలాంటి వెళ్ళాలి అనుకున్న వారు చేసుకుంటే కనుక పార్ట్నర్షిప్ కాకుండా సొంతగా చేసుకునే భార్య భర్తలు కానీ, ఆలు మొగలు కానీ, లేకుంటే కనుక స్త్రీ పురుషులు కానీ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా స్థాపించవచ్చు. అక్టోబర్ మాసంలో పెట్టేటువంటి ప్రతి వ్యాపారం కూడా వీరికి దినదిన అభివృద్ధి అవుతుంది. అలానే నవంబర్ మాసం, ఈ నవంబర్ మాసంలో వీరికి విదేశీయానం కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, అలానే ఉన్న దిక్కు నుంచి స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, బంగళాలు ఏర్పరచుకునేందుకు సహాయ సత్కారాలు కూడా వీరికి అందేటువంటి ఆచరణ కనిపిస్తూ ఉంది. డిసెంబర్ మాసంలో ఒకే ఒక చిన్నది గండం ఒకటి ఉంది. ఆ గండం మాత్రము ప్రికాషన్స్ తీసుకోవాలి, తప్పించుకోవాలి. సొంతగా కోపం ఎవరితోనూ ఉండి కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా డ్రైవింగ్ చేయటం, బళ్ళు ఫాస్ట్గా నడపడం, లేకపోతే మనం ఆలోచన కాన్షియస్లో లేకుండా రోడ్లు క్రాస్ చేయటము, దూర ప్రయాణం చేసేటప్పుడు పనికిరానటువంటి వెహికల్లో ప్రయాణం చేయటము లాంటివి తీసుకోవాలి జాగ్రత్తలు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక గండం అయితే కనిపిస్తుంది. అది కూడా 20వ తారీఖు లోపు, డిసెంబర్ 20వ తారీఖు లోపు అయితే ఖచ్చితంగా గండం ఉంది. ఆ గండం తప్పారంటే మాత్రం 25వ తారీఖు వచ్చేటువంటి ప్రభు భక్తుల్లాగా ఆ ఒక క్రిస్మస్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఏంటంటే తర్వాత ముక్కోటి ఏకాదశి ఉంది, దాని గురించి చెప్తా ఉన్నా. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాలు కూడా ఖచ్చితంగా జరుపుకోవచ్చు. ఆ గండం కూడా తప్పించుకోవాలి. ఆ గండం కూడా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, మన మీద చేయించేటువంటి చెడు క్రియలు, మన ఎదుగుదల ఉంటుంది కదా, ఇది తట్టుకోలేక చెడు క్రియలు మనమేం చేయిస్తూ ఉంటారు. ఈ అబ్బాయి, ఈ అమ్మాయి నాకే సహాయం చేయాలని, ఇంకెవరికి సహాయం చేయవద్దని, లేకపోతే ఎవరికి సహాయం పేరు ప్రఖ్యాత రావద్దని, వీరు ఎదగకూడదని ఎన్నో వ్యసనాలండి. ఈ తులారాశి వారికి అదృష్టం ఏంటంటే చుట్టాలు, బంధుమిత్రులు, ఫ్రెండ్స్, కొలీగ్స్ వీరి నుంచే వీరే చేపిస్తారు, వేరే బయట నుంచి అవసరంలా. కానీ వీరు రాజకీయ రంగంలో మంచి స్థానం పొందుతారు. అదే వీరికి సినీ రంగంలో కూడా మంచి అవకాశాలు వస్తాయి డిసెంబర్ మాసంలో. ఇది గండం పోతే ఇవన్నీ అదృష్టాలు. ఈ అదృష్టాన్ని సవి చూడాలంటే మాత్రం మనం జాగ్రత్తగా ఫుడ్లోనూ ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రయాణంలోనూ ప్రికాషన్స్ తీసుకోవాలి. అలానే ఈ తులారాశి వారికి అదృష్టం ఇంకా బాగుండాలి, ఆ ఒక గురుబలం వీరికి ఇంకా ఉండాలి, శుక్రబలం వీరికి ఇంకా రావాలి. ఈ యొక్క గ్రహాల యొక్క బలం ఎక్కువ వస్తే ఖచ్చితంగా వీరు నిలదొక్కుంటారు. గురుగారు మీరు చెప్పారు చాలా బాగుంది, మరి మాకు అలా అవ్వట్లేదు, ఏంటి మరి పరిస్థితి అంటే భార్యాభర్తలు విడిపోవటానికి, భార్యాభర్తల మధ్యన పుల్లలేయడానికి, బొగ్గులేయడానికి, నిప్పులు పోయడానికి, ఆ కళ్ళు చల్లగా ఉంటే ఎదుటి వాళ్ళకి కొట్టుకుంటా ఉంటే ఇంట్లోనూ, అలానే ఆస్తగదలు కానీ మన మీద ఎంత చేసినా ఎదగలేం, గుర్తింపు రాదు, తెలివితేటలు ఉంటాయి, చదువు ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఎందులోనైనా మీరు చెప్పగలుగుతారు, ఏ రంగంలోనైనా మీకు అవగాహన ఉంటుంది, కానీ ఎదగలేం. బీటెక్ చదువుకొని రిక్షా దొక్కుతూ ఉంటారు, ఇంజనీరింగ్ చదువుకొని ఏదో చిన్నపాటి టాపీ పని చేస్తూ ఉంటారు. అంటే వారికి సరైనటువంటి అవకాశాలు రాక కాదు, వారి మీద రాకుండా చేయిస్తారు, చెడు క్రియలు చేపిస్తారు. ఆ క్రియలన్నీ కూడా పటాపంచలు చేసుకోవాలంటే మంచి గురువుని ఎంచుకోవాలి. మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి డాక్టర్ ఎంత ముఖ్యమో మంచి గురువు కూడా అంతే ముఖ్యం. వీరిద్దరు మన వెనక ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మనము
అంతు చూస్తాం, ఆ శిఖరాన్ని కూడా క్యాచప్ చేస్తాం. అలాంటి గురువులను ఎంచుకొని మనకేం జరిగిందని గ్రహించుకొని, గమనించుకొని, ఆలోచించుకొని వారి చెంతకు చేరితే మనకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తే అప్పుడు ఆ దేవత దేవుళ్ళ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన మీదకుంటూ ఆ ఒక శుభదృష్టి మన మీద ఉంటూ మంచిగా మనం చేసేదానికి ప్రయత్నం ఉంటుంది. అలానే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. గురుబలం కావాలన్నా, శుక్రబలం కావాలన్నా అనుగ్రహం కావాలి. ముందు ఆ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? దానికన్నా ముందు మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మంత్రోచ్చారణ చేసి ప్రజల వద్దకే, వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి. ఎక్కడ సరసమైనటువంటి ధరల్లోనే ఇచ్చేటువంటి వస్తువులు చాలా ఉన్నాయి మన దగ్గర. దానితో పాటు ఈ ఇటీవల కాలంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రజలందరూ బాగుండాలి, వారిలో వారే ఉండాలి, వారే అనుభవించి సుఖంగా ఉండాలని ఒక సుఖ సంకల్పంతో మనం ఈ మధ్యన పసుపు, కుంకుమ, అలానే సాంబ్రాణి ఈ 2 వస్తువులు కూడా మంత్రోచ్చారణ చేసి పూర్తి ఉచితంతో మంత్రం చేసి పూర్తి ఉచితంతో వాళ్ళ అన్ని పనులు అయిపోవాలి, కట్లు తెగిపోవాలి, నరదిష్టి పోవాలని చెప్పేసి అనే శుభ సంకల్పంతో వారికి నేను అందజేయడం జరుగుతుంది. దాంట్లో నాగసింధూరం ఉంటుంది, కుంకుమ పువ్వు సింధూరం ఉంటుంది, దాంట్లో కుంకుమ ఉంటుంది, అలానే మొగలి రేకుల కుంకుమ ఉంటుంది, భార్యభర్త దూరమైనందుకు మొగలి రేకుల కుంకుమ ఉంటుంది, లక్ష్మీ కుబేర కుంకుమ, లక్ష్మీ కటాక్షం ఇచ్చేందుకు లక్ష్మీ కుబేర కుంకుమ ఉంటుంది, సాంబ్రాణి ఉంటుంది, 21 మూలికలు చేసినట్టు సాంబ్రాణి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ప్రజల వద్దకి వారి చెంతకే చేరుస్తున్నాం కాబట్టి దాడి ఖర్చులకు మాత్రమే రుసుము తీసుకొని వారి చెంతకు చేరుస్తాం. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. అలానే దేవుని అనుగ్రహం, ఈ శుక్రుడు వీరికి అధిపతి కాబట్టి శుక్ర గురువులు మారుతున్నారు కాబట్టి వీరి యొక్క శుభదృష్టి వీరి మీద ఉండాలని తులారాశి వారికి చిన్న అనుగ్రహం ఒకటి చేసుకోవచ్చు. దేవుని అనుగ్రహం కింద వీరు చేసేదంటే ఏంటంటే కనుక ఎక్కడైనా పంచామృత అభిషేకం శివాలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ పంచామృత అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతం వీరికి. అలానే మానసమ్మవారు కానీ, నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ ఉప్పు దీపం పెట్టాలి. వీరు ఉప్పు పోసేసి ఉప్పు దీపం పెట్టాలి, నిమ్మకాయ దీపం పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా వీరు గోధుమ పిండితో కానీ వరి పిండితో కానీ దీపం పెట్టకూడదు. అలానే పంచామృత అభిషేకం శివాలయంలో చేస్తూ ఎక్కడైనా దుర్గామాత కానీ, లలితమ్మవారు కానీ, మానసమ్మవారు కానీ ఉంటే అక్కడ వారికి కుంకుమ అర్చన చేయించుకొని పట్టు వస్త్రాలు నుండి కోపుకుంటే పట్టు వస్త్రాలు సమర్పించవచ్చు. వినాయక స్వామి వారికి గరికా బెల్లం దానం పెట్టి అంటే నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. అలానే బుధవారం రోజున వినాయకుడి స్వామి వారికి గుంజులు తీసుకుంటూ ఉండాలి. గురువురికి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించిన ధ్యానం అనేది ప్రతి నిత్యం కూడా వీరు పీట మీద కానీ చాప మీద కానీ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. వీరు గ్రీన్ కలర్ నిమ్మకాయ ప్రతి మాసంలో కూడా గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి ఏకాదశి రోజు కానీ అమావాస్య రోజు కానీ దిష్టి తీసేసుకొని అది ఏం చేయకుండా ఎక్కడైనా దూరంగా పడేస్తూ ఉండాలి. ఇలాంటివి చేస్తే వీరికి ఇంకోటి ఏంటంటే కనుక ఎల్లో సఫైర్ లేదా వైట్ సఫైర్ ఈ మాసంలో ఎవరైనా స్టోన్స్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా తులారాశి వారి ఇప్పుడు అవకాశం స్టోన్స్ పెట్టుకుంటే వారి యొక్క బలం ఇంకెక్కువ ఉంటుంది. తులారాశి వారికి వైట్ సఫైర్ అని ఉంటుంది. ఈ వైట్ సఫైరు ఎవరెవరికి పనిచేస్తాయా అంటే సఫైర్ అనేదేమో ఈ యొక్క గురువుకి సంబంధించింది, వైట్ సఫైర్ అనేదేమో శుక్రుడికి సంబంధించింది. కాబట్టి ఈ వైట్ సఫైర్ పెట్టుకోవడం వలన వారి యొక్క బలము, గుణగణాలు ఇంకా వీరికి వచ్చేసి వీరి ఫేస్ అట్రాక్షన్ ఇంకా అవుతుంటుంది. వీరికి ఉన్న దారిద్ర్యం అంతా కూడా పోతుంది. కాబట్టి ఇలాంటిది ఏదైనా స్టోన్ కావాలన్నా కూడా సంప్రదించవచ్చు. ఏదైనా ఉంటే కూడా ఇంకా సమస్య ఎక్కువ ఉన్నా సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం చూపించేందుకు 24 గంటలు సదా వారి సేవలో ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.